హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిటెక్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే దివాళీ అయితే చాలా దగ్గరలో రాబోతుంది అని చెప్పి. సో అందుకోసం ఫ్లిప్కార్ట్ మళ్ళీ సేల్ అయితే స్టార్ట్ చేసింది, బిగ్ దివాళీ సేల్ అని చెప్పి. సో ఈ సేల్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసరికి 8th to 13th నవంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎర్లీ యాక్సెస్ అయితే ప్లస్ మెంబర్స్కి అయితే ఇస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి, అంటే 7th నవంబర్ 12 నుంచి మనకు సేల్ అయితే యాక్టివ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఇన్స్టాంట్ 10% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, అలాగే సిటీ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, అలాగే కోటక్ బ్యాంక్. సో ఈ కార్డ్స్ మనకు క్రెడిట్ కానీ డెబిట్ కానీ రెండు కార్డ్స్కి మనకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒకసారి చూద్దాం మరి మన ఫోన్స్ బెస్ట్ డీల్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో మనకి ఇక్కడ టాప్ ఆఫర్స్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ మనకు సామ్సంగ్ గెలాక్సీ F41 అయితే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 14,499 అయితే పెట్టారు. సో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది, పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. అలాగే మనకి ఇక్కడ కార్డ్ యూస్ చేస్తే ఇంకొక 1000 అయితే పక్కా తగ్గుతుంది, కాబట్టి మనకు 13,499 రూపాయలకి అయితే రావచ్చు. అలాగే ఇందులో వచ్చేసరికి 6000 mAh వరకు బ్యాటరీ అయితే ఉంది. తర్వాత రియల్మీ 6 ఇది వచ్చేసరికి 13,000 అయితే పెట్టారు. సో మేబీ దీనికన్నా రియల్మీ 7i అయితే మనకు బెస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్కి మనకు రియల్మీ 7 కూడా వస్తుంది 13,000కి. తర్వాత పోకో M2 ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. పోకో M2 మనకు 11,000కి అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి 6GB ర్యామ్, అలాగే 64GBతో వస్తుంది, 6.53 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, క్వాడ్ కోర్ సెటప్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఇది 10,000కి అయితే పెట్టారు. మనం కార్డ్ యూస్ చేస్తే ఇంకొక 1000 తగ్గినా కూడా మనకు 9,000కి అయితే వస్తుంది ఈ ఫోన్. అలాగే పోకో M2 Pro, సో ఇది 14,000 అయితే ఉండే, ఇప్పుడు 13,000కి అయితే పెట్టున్నారు. ఇంకొక మనం కార్డ్ యూస్ చేస్తే 12,000కే మనకు వస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో ఉంటుంది, పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. అలాగే నెక్స్ట్ రియల్మీ 7i, సో ఇది వచ్చేసరికి మనకు 12,000కి అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకు 90Hz డిస్ప్లే ఉంది, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుందన్నమాట. సో రియల్మీ 6iకి 7iకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే ఇక్కడ మనకు 12,000కి ఇది దొరుకుతుంది, కాబట్టి మనం కార్డ్ యూస్ చేస్తే మనకు 11,000కి అయితే వస్తుంది ఈ ఫోన్. ఇంకొక 1000 కానీ పెంచుకుంటే మనకు రియల్మీ 7 వస్తుంది, అది కూడా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే పోకో C3 వచ్చేసరికి బడ్జెట్ ఫోన్స్ అనమాట. సో ఇవైతే చాలా బాగున్నాయి. మీకు మీ బడ్జెట్ 7,000, 7,500 అలా కానీ మీ బడ్జెట్ కానీ ఉంటే సో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీతో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓప్పో F15 కన్నా రియల్మీ 7 తీసుకోవడం బెటర్. అలాగే ఓప్పో రెనో 2F, వీటికున్న కూడా రియల్మీ 7 Pro, పోకో X3 తీసుకోవడం కూడా చాలా బెటర్ అనమాట దీనికన్నా. అలాగే ఇక్కడ ఓప్పో A5, సో దీనికన్నా పైన చూపించినట్టు పోకో C3 తీసుకోవడం బెటర్. అలాగే రియల్మీ C3 ఇది కూడా 8,000 ఉంది, దీనికన్నా పోకో C3నే బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మోటరోలా మీద అయితే ప్రైస్ కట్ అయితే ఇచ్చారు. సో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది, 6GB ర్యామ్, అలాగే 128GBతో వస్తుంది. సో ఇది కూడా ఓకే, మంచి ఫోన్ అని చెప్పచ్చు. రెడ్మీ 9i కూడా వస్తుంది మనకి ఇక్కడ 9,000కి అయితే, 5000 mAh బ్యాటరీతో, 4GB అలాగే 128GBతో వస్తుంది, 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీతో వస్తుంది. ఇక్కడ మనకు iPhone 12 mini మీద వీళ్ళు ప్రీ ఆర్డర్ అయితే పెట్టారనమాట. సో మీ దగ్గర కానీ HDFC బ్యాంక్ కార్డ్ కానీ ఉంటే మీకు ఇన్స్టాంట్గా 6,000 అయితే మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మనం ఆడుకున్నాం ఇంతసేపు రియల్మీ 7 ఫోన్ అయితే ఇదే అనమాట. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో 14,000 అయితే ఉంది. మనకు కార్డ్ కానీ యూజ్ చేస్తే మనకి ఇంకొక 1,500 అయితే తగ్గుతుంది అనమాట. అలాగే రియల్మీ 7, దీనికన్నా రెడ్మీ 9i కానీ లేకపోతే పోకో C3 బెస్ట్. సో సేమ్ ఆఫర్ ఇక్కడ మనకు 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ iPhone 12 Pro మీద కూడా వస్తుంది. రెడ్మీ Note 8 ఇది వద్దు, రియల్మీ 7 బెస్ట్ దానికన్నా. నెక్స్ట్ నార్జో సిరీస్ కూడా ఉన్నాయి, నార్జో సిరీస్ కూడా బాగానే ఉంటాయి. అలాగే రియల్మీ నార్జో 20 బాగుంటుంది, 20A వీటిలో, అలాగే 10A వీటిలో కొన్ని డిస్ప్లే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా మనం రియల్మీ 7 Pro ప్రైస్ కట్ అయితే ఏం చేయలేదు, మనకు 20తో రిలీజ్ అయింది, 20తోనే ఉంది. 65W సూపర్ డాట్ ఛార్జర్ వస్తుంది అనమాట ఇందులో, అయితే హైలైట్ ఫ్యూచర్, అలాగే సూపర్ AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది ఇందులో. సో మనం కార్డ్ యూస్ చేస్తే ఒక 1,500 అయితే తగ్గుతుంది, అప్పుడు మనకు 18,500కి అయితే వస్తుంది. పోకో X3 ఇది కూడా 17,000కే పెట్టారు, ఇది కూడా ఏం ప్రైస్ కట్ అయితే అవ్వలేదు. ఇంకా మనం కార్డ్ యూస్ చేస్తే మనకు ఒక 1,500 అయితే తగ్గుతుంది అనమాట. సో 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 732Gతో వస్తుంది, 6000 mAh బ్యాటరీ. దీని కెమెరా కూడా చాలా బాగుంది, సో గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది పోకో X3 ఫోన్.
రెడ్మీ 8A ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పచ్చు. చాలా బడ్జెట్లో 7,000కి ఇన్ఫినిక్స్ బదులు ఇది తీసుకోవడం బెటర్. సామ్సంగ్ A70s వీటికన్నా రియల్మీ 7 Pro బాగుంటుంది. నెక్స్ట్ ఓప్పో గురించి ఇవేం పెద్ద డీల్స్ ఏం కావు. పోకో X2 ఫోన్ మనకు 16,500 అయితే ఉంది. దీనికన్నా పోకో X3 తీసుకోవడం చాలా బెటర్. రియల్మీ C12, రియల్మీ C15 ఇవన్నీ బడ్జెట్ ఫోన్స్లో అయితే బాగానే ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద కూడా ప్రైస్ కట్ అయితే ఇచ్చింది. రియల్మీ X50 Pro 5G మీద 35,000కి అయితే వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు 5G ఫోన్ ఇది. హై అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో అయితే ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఇది సేల్ 8th నవంబర్ నుంచి ఉంటుంది, అంటే రేపటి నుంచి ఉంటుంది. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మైక్రోమాక్స్ ఇన్ 1B అలాగే మైక్రోమాక్స్ ఇన్ Note 1 ఫోన్స్ అయితే. సో ఈ ఫోన్స్ మనకు 10th నవంబర్ నుంచి ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట, 12 PM నుంచి. ఇక్కడ కొన్ని అప్కమింగ్ డీల్స్ కూడా ఉన్నాయి, అన్నీ మోటోకి సంబంధించినవి. V20 ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇది 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. సో ప్రైస్ కట్ అయితే ఏం కాలేదు. ఇది ఊరికే వాళ్ళ పైన రాసి స్ట్రైక్ చేసి మళ్ళీ 25,000కి అయితే పెట్టారు. కార్డ్ యూస్ చేస్తే మనకు ఒక 1,500 అయితే తగ్గుతుంది అనమాట. అలాగే MI 10T సిరీస్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. 5G ఫోన్స్. iPhone 12 Pro మీద కూడా మనకు ఇన్స్టెంట్ 5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే LG వెల్వెట్ ఫోన్స్ మనం ప్రీ ఆర్డర్ కావాలంటే చేసుకోవచ్చు, డ్యూయల్ స్క్రీన్ ఫోన్స్ ఇవి. రియల్మీ X3 మీద అయితే మనకు ప్రైస్ కట్ అయితే ఉంది. 22,000కి అయితే మనకు రియల్మీ X3 అయితే వచ్చేస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో. అలాగే IQ3 ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. 4G ఒకటి ఉంది, 5G కూడా ఒకటి ఉంది. X3 సూపర్ జూమ్ 24కి అయితే పెట్టారు. సో మనం కార్డ్ యూజ్ చేస్తే మనకు అయితే తగ్గుతుంది. అలాగే Asus ROG Phone 3 47,000కి అయితే ఉంది. దీనిలో 144Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. గేమింగ్కి అయితే చాలా మంచి ఫోన్ అని చెప్పచ్చు, 6000 mAh బ్యాటరీతో. సో ఫోన్ అయితే కొంచెం బల్క్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది, కానీ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. ఈ మోటరోలా ఎడ్జ్ ప్లస్ ప్రైస్ కట్ అయితే చేశారు, కానీ ప్రైస్ కట్ చేసి ఎవరు కొంటారు అసలు అంత పెట్టి. ఇంకా మోటరోలా రేజర్ ఇదైతే ఈసారి కొంచెం ప్రైస్ కట్ అయితే చేశారు. సో 85,000కి పెట్టారు, కానీ కూడా 85,000 పెట్టేదాన్ని ఎవరు కొనరు. నెక్స్ట్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ చూస్తే శాంసంగ్ Note 10 Plus. సో మనకు 60,000కి అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు బిగ్ బిలియన్ డేస్లో అయితే మనకి ఇది 50,000కోనే వచ్చి ఉండేది. సో ఇప్పుడు ఇంకా దీన్ని 60,000కి అయితే పెంచేశారు. ఇవేం పెద్ద మంచి ఫోన్స్ అయితే కాదు. నెక్స్ట్ Vivo S1 Pro వీటికన్నా రియల్మీ 7 Pro 7 బెటర్. X50 Pro 5G ఫోన్ కూడా ప్రైస్ ఏం తగ్గిలే, సేమ్ అంతే ఉంది. మనం ఇంకా కార్డ్ యూస్ చేస్తే తగ్గుతుంది. అలాగే Vivo X50 ఇది కూడా ప్రైస్ కట్ ఏం కాలేదు, సేమ్ ప్రైస్తోనే ఉంది. ఇంక ఇవన్నీ పెద్దగా చెప్పుకోదగ్గ ఫోన్స్ ఏం కాదు, వాటికి ఏం పెద్ద ఆఫర్స్ కూడా లేవు. సో ఇక్కడ చూడండి, మనకు మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ 1 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఫోన్ యాడ్ చేసేటప్పుడు ఈ మొబైల్ ప్రొటెక్షన్ కూడా యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ అయితే చాలా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.